ఓం శ్రీమాత్రే నమః. మనం లలిత సహస్రనామ పారాయణంతో భాగంగా విష్ణు సహస్రనామ పారాయణం చేస్తున్నాం. ఈరోజు మనం ఈ వీడియోలో 4వ శ్లోకం నేర్చుకున్నాం. ముందు విష్ణు సహస్రనామం గురించి తెలుసుకున్నాం. విష్ణు సహస్రనామం అనేది చాలా కఠినమైనది. దానిలో అన్ని బీజాక్షరాలు ఉంటాయి కాబట్టి వాటిని ఎటువంటి దోషం లేకుండా చదవడం చాలా ఇంపార్టెంట్. ఉచ్చరించేటప్పుడు దోషాలు లేకుండా ఉంటే దాని యొక్క శక్తి పెరుగుతుంది. కాబట్టి మనం 1కి 10 సార్లు నేర్చుకుందాం. మీరు కూడా నాతో పాటు నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. మనం ఈ వీడియోలో ఈరోజు 4వ శ్లోకం నేర్చుకుందాం. రండి, నాతో పాటు మీరు కూడా నేర్చుకున్నారు. కానీ సర్వ శివస్థాణు భూతాదిర్నిధి నవ్యయః సంభవో భావనో భర్త ప్రభవః ప్రభురీశ్వరః. సర్వ శివస్థాణు భూతాదిర్నిధిరవ్యయః సంభవో భావనో భర్త ప్రభవః ప్రభురీశ్వరః. సర్వ శివస్థాణు భూతాదిర్నిధిరవ్యయః సంభవో భావనో భర్త ప్రభవః ప్రభురీశ్వరः. 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 ఈరోజు విష్ణు సహస్రనామంలో 4వ శ్లోకం నేర్చుకున్నాం. మరొకసారి నేర్చుకుందాం. సర్వ శివస్థాణు భూతాదిర్నిధిరవ్యయః సంభవో భావనో భర్త ప్రభవః ప్రభురీశ్వరः. విష్ణు సహస్రంలో 4వ శ్లోకంతో మనం ఈరోజు ఫినిష్ చేసుకున్నాం. 5వ శ్లోకంలో తర్వాత వీడియోలో కలుద్దాం.